గం గణపతయే నమః. శివాయ గురవే నమః. ధ్యాయే నిత్యం నిరీహం నిరుపమమకలం జ్యోతిరానందకందం సచ్చిద్బ్రహ్మామృతాఖ్యం నిరతిశయ సుఖం నిర్గుణం నిర్వికారం విశ్వాత్మాకారమేకం విదలిత కలుషం దుష్టరాజ్ఞానధర్మో నిర్ముక్తాతమ్మస్వరూపం శివమణి సమహం పూర్తబోధైకరూపం. సివిఆర్ ఓం స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు శుభాశిస్సులు. హర హర శంకర, శివ శివ శంకర. శం అంటే సుఖము, కర అంటే ఇచ్చువాడు. సుఖమును ఇచ్చువాడు శివశంకరుడు. దేవతలందరూ కూడా మూర్తిమంతములు, సాకారములే. పరతత్వమైనటువంటి నిరాకారతను పొందలేదు. ఒక్క శివుడు మాత్రమే నిష్కలత్వము చేత లింగ రూపమున సకలత్వము చేత మూర్తిమంతముగను పూజించబడుచున్నాడు. అందుకే ఈశ్వరుని నిర్గుణ నిరాకారునిగా చెప్పబడుతుంది. శివుడు ఒంటికి విభూతిని పూచుకుంటాడు. విభూతి అంటే సృష్టికి మూలం. సృష్టి లయము అగుట వలన వచ్చేటువంటి విభూతిని ఆయన ఒళ్ళంతా రాసుకుంటాడు. మరలా తాను తాండవం చేస్తున్నప్పుడు, అంటే నృత్యం చేస్తున్నప్పుడు, ఆయన ఒంటి మీద ఉన్నటువంటి విభూతిని క్రిందకు వెదజల్లుతాడు. అంటే సృష్టిని తిరిగి ప్రారంభిస్తాడు. శివుని మూర్తిమంతముగను పూజిస్తున్నాం, లింగ రూపముగను పూజిస్తూ ఉన్నాం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాసం చ ఘంటాం ప్రళయ ఉతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఇది మనందరికీ కూడా సుపరిచితమైనటువంటి ఆ మహేశ్వరుని యొక్క ధ్యాన శ్లోకం. అంటే ఆ పరమేశ్వరుడు ఏ విధంగా ఉంటాడు, మూర్తిమంతంగా ఎలా దర్శనమిస్తాడు అనేది తెలియచేస్తుంది ఈ యొక్క శ్లోకం. ఈ మహేశ్వరమూర్తి అట స్ఫటికము వలె తెల్లనైన శరీర కాంతితో ఉంటాడట. ఆయన పరమ శాంతమైనటువంటి రూపంతో ఉంటాడట. పద్మాసనములో కూర్చుని ఉంటాడు. ఆయన యొక్క కిరీటము ఏమిటి? జటాజూటమే ఆయన కిరీటం. అట్టి జటాజూటమున చంద్రకళచే అలంకారము చేసుకుని ఉంటాడట. ఈ మహేశ్వరమూర్తికి 5 ముఖములు కలిగి ఉంటాయి. అంటే ఓం పంచవక్త్రాయ నమః అని ఆ పరమేశ్వరుని మనం ప్రార్థిస్తూ ఉంటాము కదా. అంటే 5 ముఖములు కలిగినటువంటి వాడు పరమశివుడు. ఈ 5 ముఖములకు 5 నామములు ఉన్నవి. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశాన్యము
అనేటువంటి 5 ముఖాలుంటాయి. ఈ పంచవక్త్రములు కలిగినటువంటి పరమేశ్వరుని యొక్క చిత్రమును చాలా పర్యాయాలు మనం చూసి ఉంటాం. ఈ ముఖములు చిత్రపటంలో ఒక పంక్తిగా వరుసగా క్రమంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ వరుసగా పంక్తిగా ఉండవట, వర్తులాకారంలో ఉంటాయట. అంటే 4 దిశలకు 4 ముఖములను కలిగి ఉండి, ఈ 4 ముఖముల పైన 5వ ముఖం ఉంటుందట ఆ పరమేశ్వరునికి. ఇందులో తత్పురుషము అనేటువంటి ముఖము తూర్పు వైపున ఉంటే, అఘోరము అనేటువంటి ముఖము దక్షిణము వైపున, సద్యోజాతము అనే ముఖము పడమర దిశ వైపున, వామదేవము అనే ముఖము ఉత్తరము వైపున ఉండగా, ఈ 4 ముఖముల పైన ఊర్ధ్వ దిక్కున ఈశానము అనేటువంటి ముఖమును కలిగి ఉండి పంచవక్త్రములను కలిగి ఉంటారు ఆ పరమశివుడు. ఈ స్వామికి 5 ముఖముల యందు కూడా ఒక్కొక్క ముఖమునకు 3 కన్నుల చెప్పున ఉంటారు. ఇలా ఉన్నటువంటి ఆ మహేశ్వరుడు కుడి వైపున 5 చేతులు, ఎడమ వైపున 5 చేతులను కలిగి ఉండి మొత్తం 10 చేతులను కలిగి ఉంటారు ఆ పరమేశ్వరుడు. కుడివైపున 5 హస్తాలుంటాయి. శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయుధం దక్షభాగే వహంతం. అంటే కుడివైపున ఉన్నటువంటి 5 హస్తములలో క్రింది నుండి పైకి వరుసగా క్రమముగా అభయముద్ర, పరశువు అంటే గండ్రగొడ్డలి, ఖడ్గము, వజ్రము, శూలము ధరించి ఉంటారట. ఇక ఎడమ వైపున 5 చేతులు ఉంటాయి. నాగం పాసం చ ఘంటాం ప్రళయ ఉతవహం సంకుశం వామభాగే. ఒక నాగము, పాసము, ఘంట, ప్రళయాగ్ని, అంకుశము, ఈ విధముగా 5 వస్తువులను కలిగి ఉంటారు ఎడమ వైపున ఉన్నటువంటి 5 హస్తముల యందు. ఈ విధంగా ప్రకాశించు ఆ పార్వతీపతి అయినటువంటి ఆ మహేశ్వర స్వామి వారికి నమస్కరిస్తూ ఉంటూ ఉంటాము. ఆ పరమేశ్వరుడు మూర్తిమంతముగా ఇట్టి రూపమున పూజలు అందుకుంటూ ఉంటాడు. ఆ పరమశివుని మనం లింగ రూపమును కూడా మనం పూజిస్తూ ఉంటాం. లింగము అంటే శివలింగం, లిం అంటే లీయతి, ఘం అంటే ఘమయతి. ఈ జగత్తు దేని యందు సంచరించి దేని యందు లయము చెందుతున్నదో అదే లింగం. లింగం అంటే శివుడు కనుక అది శివలింగం అయినది. మరి ఆ పరమశివుడు శివలింగముగా రూపాంతరము చెందినటువంటి విశేషము ఏమిటి అంటే, ఆ పరమశివుడు లింగ రూపమున అంటే శివలింగముగా రూపము ధరించినటువంటి పరమ పవిత్రమైనటువంటి పర్వదినం మహాశివరాత్రి. మాఘమాస బహుళ పక్ష చతుర్దశి నాడు అర్ధరాత్రి వేళ లింగోద్భవం జరిగినది.
శివుడు లింగముగా ఆవిర్భవించినటువంటి మాఘమాస బహుళ పక్ష చతుర్దశి తిథిని మహాశివరాత్రి పర్వదినముగా మనం జరుపుకుంటూ ఉంటే, మిగిలిన మాసములలో వచ్చే బహుళ చతుర్దశి తిథిని మాస శివరాత్రిగా మనం పూజాధికాలు నిర్వహిస్తూ ఉంటాం. పగటి భాగము ఈశ్వరుడు, రాత్రి భాగము జగన్మాత అని ప్రతీతి ఉండుట చేత శివుని పగటి వేళ పూజించవలెనని, ఆ జగదంబికను రాత్రి వేళలో పూజించాలని ఒక అభిప్రాయం ఉన్నది. అయితే మహాశివరాత్రి నాడు మాత్రం శివుని పూజించి తీరవలసినటువంటి మహోన్నతమైన ఏకైక రాత్రిగా, మహిమాన్వితమైనటువంటి రాత్రిగా, సృష్టిలో భగవంతుని అనుగ్రహము పొందుటకు ఇంతకు మించినటువంటి మరొక పర్వదినము లేదు అన్నంతగా ప్రసిద్ధి చెందినటువంటి మహోన్నతమైనటువంటి పర్వదినం మహాశివరాత్రి. ఎందుకంటే అది శివలింగావిర్భావము అయినటువంటి రోజు. అంటే శివుడు లింగ రూపమున ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైన రోజు. మహాశివరాత్రి నాడు శివలింగమును పూజిస్తే శివ సాయుధ్యం లభిస్తుంది. శివలింగమును పూజించుటకు అవకాశము లేకపోతే శివుని యొక్క చిత్రపటమును అయినా పూజించవచ్చు. ఏదీ లేదు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే షడక్షరీ మంత్రము గాని, నమః శివాయ నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రమును కానీ పఠించిన ఆ పరమశివుని యొక్క దివ్య అనుగ్రహం లభిస్తుంది. ఓం నమః శివాయ అని మనం శివుని ప్రార్థిస్తాం. అప్పుడు ఆ శివుని యొక్క మూర్తిని ఏ విధంగా దర్శించాలి అంటే, ఓం అన్నప్పుడు శివుని యొక్క ముఖమును చూడాలి. నమః అన్నప్పుడు శివుని యొక్క పాదములను దర్శించాలి. సి అన్నప్పుడు శివుని యొక్క నడుమును, య అన్నప్పుడు శివుని యొక్క భుజములను దర్శిస్తూ ఓం నమః శివాయ అని మంత్రమును పఠిస్తే శీఘ్రంగా ఫలిస్తుంది. శివుడు శివలింగముగా ఆవిర్భవించుటలో ఉన్న విశేషము ఏమిటి అంటే, ఒకనాడు విష్ణువు బ్రహ్మదేవుల మధ్య వాగ్వాదం వచ్చినదట. వాళ్ళిద్దరూ నేను అధికుడను అంటే కాదు, నేను అధికుడను అని ఒకరినొకరు వాదించుకొనుచు వివాదమునకు దారితీశారట. ఆ వివాదం కాస్త మాట మాట పెరిగిపోవటంతో చివరికి వారిద్దరి మధ్య యుద్ధంగా పరిణమించింది. విష్ణువు వైపు విష్ణుగణాలు చేరాయి, బ్రహ్మ వైపు బ్రహ్మగణాలు చేరాయి. ఆ విష్ణు గణాలు, ఆ బ్రహ్మ గణాలు సమర శంఖారావం చేశాయట. మిగతా దేవతలంతా, ఆ దేవతా గణాలు, దివ్యర్షి గణాలు ఊర్ధ్వభాగంలో ఉండి ఊహించలేని ఈ ఆకస్మికమైనటువంటి బ్రహ్మ విష్ణు
యుద్ధమును చూసి అయోమయానికి గురైపోతున్నారట. ఏం జరుగుతుందో తెలియటం లేదు. ఆ బ్రహ్మ విష్ణు గణాల మధ్య యుద్ధం మొదలైనది. ఆ యుద్ధం కాస్త తారాస్థాయికి చేరి మహాప్రళయంగా పెరిగిపోయిందట. దానికి పరాకాష్ఠగా ఆ విష్ణువు మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగిస్తే అది చూసినటువంటి బ్రహ్మదేవుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడట. సామాన్యమైన అస్త్రాల మహేశ్వరాస్త్రము, పాశుపత అస్త్రము అంటే అత్యంత భయంకరములైనటువంటి ఆ అస్త్రద్వయ ప్రభావానికి లోకమంతా అల్లకల్లోలమైపోతుందట. దేవతలందరూ కూడా భయకంపితులయ్యారట. శివ భగవానుని వద్దకు వెళ్ళి శరణు వేడగా సర్వశక్తిమంతుడు అజేయుడు అయినటువంటి ఆ సదాశివుడు పాశుపత మహేశ్వర అస్త్రాలతో భీకర యుద్ధము చేస్తున్నటువంటి బ్రహ్మ విష్ణువుల మధ్య అగ్ని స్తంభమై ఆవిర్భవించాడట. ఆ బ్రహ్మ విష్ణువు ఒకరిపై ఒకరు ప్రయోగించుకున్నటువంటి పాశుపత మహేశ్వర అస్త్రాలు రెండూ కూడా ఆ అగ్నిస్తంభము యొక్క శక్తికి తలొగ్గి ఆ తైజస స్తంభంలో కలిసిపోయాయట. ఎలా ఉన్నదంటే ఆ తైజస స్తంభం ఆద్యంతాలు తెలియకుండా ఉన్నదట. అంటే మొదలు ఎక్కడ ఉన్నది, చివర ఎక్కడ ఉన్నదో తెలియకుండా వెలుతురే వెలుతురుగా వెలిగిపోతూ నిట్ట నిలువుగా వ్యాపిస్తూ ఉన్నదట ఆ మహా తైజస స్తంభం. అది చూసినటువంటి బ్రహ్మ విష్ణువులు సకల దేవతలు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట. ఆ సూర్యుని ముందు చిన్న చిన్న దీపాలు పెడితే ఆ సూర్య కాంతి ముందు ఆ దీపముల యొక్క ఉనికి అదృశ్యము అయిపోతుంది కదా. అదే విధముగా అక్కడ ఉన్నటువంటి తేజోవంతులైనటువంటి ఆ దేవతల తేజస్సు అంతా కూడా ఆ మహా తేజము ముందు నిర్వీర్యమైపోయాయట వారి తేజస్సులు. అప్పుడు సదాశివుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ విష్ణువులతో ఇలా పలుకుచున్నాడు, ఓ బ్రహ్మ విష్ణువులారా, ఈ తైజస స్తంభమును నేనే. మీరిద్దరూ అధికులమంటూ పోట్లాడుకొనుచున్నారు కదా. మీలో ఎవ్వరు ముందుగా ఈ తైజస స్తంభము యొక్క ఆది అంతము కనుగొంటారో వారు మాత్రమే అధికులు అని చెప్పగా, ఆ తైజస స్తంభ ఆద్యంతములను కనుగొనుటకు పూనుకుంటారు ఆ బ్రహ్మదేవుడు విష్ణువు. అగ్నిస్తంభం యొక్క మొదలు కనుగొనుటకు ఆ విష్ణువు శ్వేత వరాహ రూపమును ధరించి భూమిని పాతాళాన్ని చీల్చుకుంటూ క్రిందకు వెలుచున్నాడట. ఆ తుది భాగం అంటే తైజస స్తంభము యొక్క చివర అగ్రభాగాన్ని కనుగొనుటకు ఆ బ్రహ్మదేవుడు హంస రూపములో ఊర్ధ్వానికి బయలుదేరాడట. విష్ణువు శ్వేత వరాహ రూపాన్ని ధరించి క్రిందకు ఎంతగా దొలుచుకుపోతున్నప్పటికీ కూడా ఆ తైజస స్తంభము యొక్క మొదలు దొరకటం లేదట. అంటే తైజస స్తంభం వ్యాపిస్తూ ఉన్నది. ఇట్టి పరిస్థితుల్లో విష్ణువు అలసిపోయాడట. ఇక ఆ తైజస స్తంభము మొదలు కనుగొనుట తనకు సాధ్యము కాదు అని తెలుసుకున్నాడు.
తనకు ఓటమి తప్పదు అని గ్రహించాడు. ఇక చేసేది ఏమీ లేక వెనుదిరిగి యుద్ధస్థలానికి వచ్చేశాడు విష్ణువు. అక్కడ ఉన్నవారితో, ఈ తైజస స్తంభము యొక్క మొదలు నేను కనుగొనలేను, కనుక నా ఓటమిని అంగీకరిస్తున్నాను అని తన ఓటమిని ఒప్పుకున్నాడు విష్ణువు. ఇక బ్రహ్మదేవుడు తైజస స్తంభం అగ్రభాగాన్ని కనుగొనడానికి హంస రూపంలో పైకి వెళుతున్నాడు. ఎంత వెళ్ళినా ఆ యొక్క చివరి భాగం కనిపించటం లేదు. ఈయన వెళ్ళే కొలది ఆ యొక్క తైజస స్తంభం పైకి ఎదుగుతూనే ఉన్నది. ఇక బ్రహ్మదేవుడు ఆ తైజస స్తంభాగ్రమును కనుగొనలేక చింతిస్తున్నటువంటి తరుణంలో ఆ శివ తైజస స్తంభాగ్రము నుండి జారి క్రిందికి పడిపోతూ ఒక మొగలి పువ్వు కనిపించినదట. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ మొగలి పువ్వును ఆపి, తాను తైజస స్తంభము యొక్క అగ్రభాగమును చూచుటకు వెళ్ళుచున్నాను అని తన యొక్క అన్వేషణ గూర్చి చెప్పాడట. ఓ మొగలి పువ్వా, ఈ నిట్ట నిలువు తైజస స్తంభ అగ్రభాగము నీకు గాని తెలుసా అని అడగగా, అప్పుడు ఆ మొగలి పువ్వు అంటున్నదట, ఒక నవ్వు నవ్వుచు ఆ మొగలి పువ్వు, ఓ బ్రహ్మదేవ, నేను వస్తున్నది ఈ అగ్నిస్తంభము యొక్క పైభాగము నుండి జారిపడి క్రిందికి వస్తున్నాను. కాలమానమును చూసుకుంటే చాలా యుగములు అయినది. ఈ లోపుగా ఈ స్తంభం ఇంకనూ ఎంతో ఎత్తుకి పెరిగిపోయి ఉంటుంది. కనుక నా మాటను విను బ్రహ్మదేవ, ఈ స్తంభాగ్రము కనుగొనుట నీకు సాధ్యము కాదు, నీ ప్రయత్నమంతను వృధానే అవుతున్నది అన్నది మొగలి పువ్వు. బ్రహ్మదేవునికి అర్థమైనది తన ఓటమి తప్పదని. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ మొగలి పువ్వును తనకి అనుకూలంగా లోబర్చుకొని తాను ఆ తైజస స్తంభ అగ్రభాగమును చూసినట్లుగా అందుకు సాక్ష్యము చెప్పవలసినదిగా మొగలి పువ్వును ప్రాధేయపడతాడు. ఆ విధంగా అబద్ధపు సాక్ష్యము చెప్పటానికి ఒప్పుకుంది మొగలి పువ్వు. అప్పుడు ఆ మొగలి పువ్వును తీసుకొని బ్రహ్మదేవుడు యుద్ధ స్థలానికి వస్తాడు. అక్కడ ఉన్నవారితో అంటాడు బ్రహ్మదేవుడు, నేను ఈ తైజస స్తంభము యొక్క అగ్రభాగమును చూసి వచ్చాను, అందుకు ఈ మొగలి పువ్వే సాక్ష్యము అని చెబుతాడు. అప్పుడు మొగలి పువ్వు కూడా చెబుతుంది, ఈ బ్రహ్మదేవుడు తైజస స్తంభ అగ్రభాగమును చూసి ఉన్నాడు, అందుకు నేనే సాక్ష్యము అని అబద్ధపు సాక్ష్యము చెబుతుంది మొగలి పువ్వు. అయితే పరమేశ్వరునికి తెలీదా, తాను మూర్తిమంతంగా ఉన్నప్పటికీ ఆ తైజస స్తంభమే తాను తన అగ్రభాగమును బ్రహ్మదేవుడు చూశాడో లేదో ఆయనకి తెలీదా? బ్రహ్మదేవుడు చెప్పినది అబద్ధము అనే విషయం ఆయనకు తెలిసిపోయినది. అప్పుడు శివుడు సత్యాన్ని చెప్పి తన సత్యసంధతను నిరూపించుకున్నటువంటి విష్ణువు పట్ల ప్రసన్నమవుతాడు. అసత్యమాడినటువంటి బ్రహ్మదేవుని పట్ల కోపోద్రికుడవుతాడు. తక్షణమే నిష్కలమైన అగ్నిస్తంభము నుండి సకలమైనటువంటి మూర్తితత్వంతో ప్రత్యక్షమయ్యాడు ఆ పరమశివుడు. సిగలో జాబిలి, నొసట కన్ను, నీలకంఠం, నాగాభరణాలు, డాకేల శూలం, మరొక చేత అభయముద్ర, వ్యాఘ్రాంబరములతో సాక్షాత్కరించి కళ్ళ ముందు నిలిచినటువంటి సాకారుడైనటువంటి ఆ పరమశివుని ఆర్ద్ర నయనాలతో వీక్షించి ప్రార్థించారు
బ్రహ్మ విష్ణువులు, వారి ఘనాలు, సకల దేవతలు శివుని భక్తి ప్రపత్తులతో స్తోత్రించారు. సత్యాన్ని పలికిన విష్ణువుపై సంతుష్టుడైనటువంటి శివుడు ఇక నుండి ఊర్ధ్వ మధ్య అధో లోకములయందు సమస్త లోకములయందు కూడా నీవు నాతో సమానంగా పూజించబడతావు, నా వలెనే పుణ్యక్షేత్రములు ఏర్పడి పూజలు ఉత్సవాలు అన్నీ కూడా నీకు లభిస్తాయి అని విష్ణువునకు వరమిస్తాడు. అసత్యమాడినటువంటి బ్రహ్మ పట్ల కోపోద్రికుడై తన యొక్క సంకల్పముతో భైరవుని సృష్టించి, భైరవ, ఈ అబద్ధమాడినటువంటి బ్రహ్మదేవుని నీ యొక్క కత్తితో ఖండించుము అనగా పంచముఖుడైనటువంటి బ్రహ్మదేవుని యొక్క ఒక తలను నరికి వేశాడు భైరవుడు. అప్పటి నుండి బ్రహ్మదేవుడు చతుర్ముఖుడయ్యాడు. భయకంపితుడైపోయాడు బ్రహ్మ. తన యొక్క తప్పును ఒప్పుకొని క్షమించమని వేడుకున్నాడు. అందుకు శాంతించినటువంటి శివుడు, నీవు నీ మానాన సృష్టి కార్యంలో ఉండు, కానీ అనృత వచో దోషము వలన నీవు ఎక్కడనూ పూజార్హుడివి కాకుండా పోతావు. అయితే నీవు నా భక్తుడువు కనుక యజ్ఞ యాగములు మొదలైనటువంటి వేదోక్త కర్మలలో మాత్రం నీవే గురువుగా గౌరవించబడతావు అని బ్రహ్మదేవునికి వరం ఇస్తాడు. అబద్ధపు సాక్ష్యంతో అసత్యమాడినటువంటి మొగలి పువ్వుని కూడా తన పూజకు అర్హత లేనిదిగా శిక్షిస్తాడు శివుడు. అక్కడ ఉన్నటువంటి బ్రహ్మ, విష్ణు, వారి యొక్క ఘనాలు, సమస్త దేవతలకు కూడా నమశివాయ అనేటువంటి పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశిస్తాడు పరమశివుడు. ఈ విధముగా బ్రహ్మ విష్ణువుల యుద్ధ సమయములో వారికి జ్ఞానోపదేశము చేయుటకు ఆవిర్భవించినటువంటి అగ్ని స్తంభమే మొట్టమొదటి శివలింగం. మాఘమాస బహుళ పక్ష చతుర్దశి అర్ధరాత్రి సమయంలో ఆవిష్కృతమైనది. ఆనాటినే మహాశివరాత్రిగా మనం మహోత్సవం జరుపుకుంటూ పరమశివుని పూజిస్తూ ఉంటాం. శివరాత్రి మహాపర్వదినమున ఆ పరమశివుని ఆరాధన చేస్తే సాలోక్య, సామీప్య, సాయుధ్యాది మోక్ష పదములను పొందగలుగుతాం. ఆ పరమశివుని యొక్క దివ్య అనుగ్రహం పొందుతాం. శివభక్తులందరికీ శివలింగ దర్శనం, ఆ శివ దర్శనము కలిగి ఆ పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహము కలిగి సంపూర్ణ ఆయుహు, ఆరోగ్యము, ఆయుష్షు కలగవలెనని కోరుతూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ పరమేశ్వర పాదారవిందార్పణం అస్తు.